హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. మనకు ప్రముఖ విద్యుత్ శాఖ ఎన్టీపీసీ సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ నుంచి అయితే మనకు జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది గైస్. ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి విద్యుత్ శాఖ అన్నమాట. దీంట్లో మనకి వేకెన్సీ వైజ్గా మనకి జాబ్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందన్నమాట. జాబ్ వేకెన్సీస్ అయితే ఇది మనకు న్యూఢిల్లీ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగిందన్నమాట. దీంట్లో మన పోస్ట్ క్వాలిఫికేషన్ అలాగే జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకుంటే ఫస్ట్ మనకు అసిస్టెంట్ ఆఫీసర్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ మన అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంట్ మేనేజర్కి సంబంధించింది అనమాట. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ డిగ్రీ అయితే కంప్లీట్ అయితే అయి ఉండాలన్నమాట 60% మార్క్స్ తోటి, లేదంటే 60% మార్క్స్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంటెక్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్లో ఎన్విరాన్మెంట్ సైన్స్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ విత్ 60% మార్క్స్ తోటి మనమైతే కంప్లీట్ అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ అసిస్టెంట్స్ ఆఫీసర్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 30 years వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. వేకెన్సీస్ చూసుకుంటే దీంట్లో మనకి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే దీంతోపాటు ఇంకోటి మనకు అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించిన డీటెయిల్ చూసుకుంటే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ప్రొడక్షన్, కెమికల్, కన్స్ట్రక్షన్, ఇన్స్ట్రుమెంటర్ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి మనం ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ అయితే మనం అయితే కంప్లీట్ అయితే అయి ఉండాలన్నమాట 60% మార్క్స్ తోటి, లేదంటే మనకు అడ్వాన్స్ డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ సెంట్రల్ ల్యాబొరేటరీ ఇన్స్టిట్యూట్కి సంబంధించింది ఏదైతే కంప్లీట్ చేసి ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. దీనికి మన ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 45 years వరకు అయితే ఉందన్నమాట. దీంట్లో మనకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన అప్లికేషన్ మీరు అయితే ఆన్లైన్లో అయితే వేసుకోవాల్సి ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి విద్యుత్ శాఖ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది మనకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ అన్నమాట. దీనికి సంబంధించిన ఏ డాక్యుమెంట్స్ మనకు కావాలి అప్లై చేసుకోవడానికి అంటే మనకు 10th మ్యాట్రికులేషన్ ఏదైతే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద అయితే మనకు 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే ఆధార్ పాన్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసిన సర్టిఫికేట్స్, అలాగే పీజీ డిప్లొమా కంప్లీట్ చేసి ఎంఎస్సీ, ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే ఆ సర్టిఫికేట్స్, అలాగే సేఫ్టీ డిప్లొమా అసిస్టెంట్ ఆఫీసర్కి సంబంధించి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నమాట. అలాగే మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఉంటే, ఫోటో సిగ్నేచర్ ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే మనకు ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్, ఎస్కేటీ, అలాగే ఈఏటీ ఎగ్జిక్యూటివ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. మనకైతే ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రెండిట్లో వచ్చిన మెరిట్ని బట్టి మనకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఈ 2 టెస్ట్లో మనకైతే వెయిటేజ్ మార్క్స్ వచ్చి 85% అయితే మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. మిగతా 50 మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంటర్వ్యూలో అయితే వీళ్ళైతే మనకు యాడ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇంటర్వ్యూ ద్వారా మనకి సెలెక్షన్ అయితే చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన టెస్ట్ సెంటర్స్ మీరు చూసుకుంటే ఢిల్లీ, ఎన్సీఆర్, కోల్కతా, రాయ్పూర్, బెంగళూరు అయితే మనకు టెస్ట్ సెంటర్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. మీకు దగ్గరలో ఉన్న సిటీని అయితే టెస్ట్ సెంటర్ అయితే పెట్టుకొని మీరు అయితే అప్లై అయితే చేసుకోండి. దీంట్లో మనకి అసిస్టెంట్ ఆఫీసర్ ఎన్విరాన్మెంట్ మేనేజర్కి సంబంధించిన 3 వేకెన్సీస్ జనరల్ వాళ్ళకైతే ఉన్నాయన్నమాట. జనరల్ వాళ్ళకంటే ఇక్కడ మీరు ఏ క్యాస్ట్ అయినా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. జనరల్లో ఉన్నాయి కాబట్టి వేకెన్సీస్ మీరు ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, అన్ని క్యాస్ట్ల వారు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అసిస్టెంట్ ఆఫీసర్ సేఫ్టీకి సంబంధించింది కూడా మీరు టోటల్ 2 వేకెన్సీ ఏవైతున్నాయో అవి కూడా మనకు జనరల్లో ఇవ్వడం అనేది జరిగింది అనమాట. మీరు ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన రిజర్వేషన్ చూసుకుంటే మనం డిజబిలిటీ ఉన్నవారు 40% ఆర్ అబోవ్ ఉన్నవారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట 3 to 5 years వరకు అయితే. దీనికి సంబంధించిన కంపెన్సేషన్ ప్యాకేజ్ మనకు శాలరీ చూసుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పే స్కేల్ మనకి 30,000 నుంచి స్టార్టింగే మనకు 30,000 నుంచి 1,20,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. ఇది మనకు ఇనిషియల్ శాలరీ అన్నమాట. మనకు బేసిక్ పే 30,000 అయితే ఉంటుందన్నమాట. దీంతోపాటు మనకు అలవెన్సెస్ అయితే ఉంటాయి, డేర్నెస్ అలవెన్సెస్, అలాగే మనకు ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, అలాగే మనకు టర్మినల్ బెనిఫిట్స్ అయితే మనకు చాలా అయితే ఉంటాయన్నమాట. కంపెనీ నుంచి మనకు ఫ్రమ్ టైం టు టైం మనకైతే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి ప్లేస్మెంట్స్ చూసుకుంటే మనకు సెలెక్టెడ్ క్యాండిడేట్ అనేది అక్రాస్ ఇండియాగా మనకు ప్రాజెక్టు స్టేషన్ వైజ్గా మనకి ఎక్కడైనా పోస్టింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకు పోస్టింగ్ అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. దీంతోపాటు మనకు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అయితే మనమైతే
సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మన జనరల్ కేటగిరీ రిక్వైర్డ్ కింద మనమైతే సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ కింద అయితే మనకు 5 lakhs నుంచి అయితే మనకైతే 4 years ఎవరైతే సర్వీస్ చేస్తారో కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనకు 5 lakhs సర్వీస్ బాండ్ అయితే అవడం అనేది జరుగుతుందన్నమాట. మన హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే హెల్త్కి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో NSPCL అఫీషియల్లో పేజెస్ కెరియర్స్లో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అలాగే అప్లై లింక్ అయితే నేనైతే కింద ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ తర్వాత మీరు రిజిస్టర్ అయితే అయ్యి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు లాస్ట్ డేట్స్ చూసుకుంటే మన అప్లికేషన్ డేట్స్ April 21 నుంచి అయితే మనకు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. లాస్ట్ డేట్ చూసుకుంటే May 5th వరకు మిడ్ నైట్ వరకు అయితే మనకు అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. ఈ జాబ్స్కి సంబంధించిన ఫీజు చూసుకుంటే మనం జనరల్ OBC వాళ్ళకైతే మనకు 300 రూపీస్ అయితే ఫీ అయితే ఉందన్నమాట. SC ST PWBD ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి ఫీ కూడా లేదు, ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. SC ST PWBD ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళైతే మీరు ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అవి అయితే మీరైతే రిజిస్ట్రేషన్ నెంబర్ మీరైతే నోట్ చేసి అయితే పెట్టుకోండి అనమాట. ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అయితే మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనం చూసుకుందాం. జాబ్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అప్లై లింక్ అయితే నేను కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరైతే క్లిక్ చేసుకోగానే ఇక్కడ మీకు వెబ్సైట్ అయితే ఇలా అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అవ్వగానే కొంచెం కిందికి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయగానే ఇక్కడ కెరీర్ పేజెస్లో మీకు కనిపిస్తుంది ఇక్కడ అసిస్టెన్స్ ఆఫీసర్, ఎన్విరాన్మెంట్ మేనేజర్ అలాగే అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ దీనిపైన అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఇంకో పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. ఈ దానికి సంబంధించి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ మీ ఆన్లైన్ అప్లై అని కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి అనమాట. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఇంకో పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఫ్రెష్ క్యాండిడేట్ అయితే ఇక్కడ మనకు దీంట్లో మనకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెష్ క్యాండిడేట్ అయితే ఇక్కడ మనకు క్లిక్ హియర్ అయితే ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అయితే మన నేమ్ అయితే ఇచ్చేసేయండి. మన 10th క్లాస్ SSC సర్టిఫికేట్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ రీఎంటర్ చేసేసి పోస్ట్ ఫర్ అప్లయింగ్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఇక్కడ రెండిట్లో మీరైతే దేనికైతే అప్లై చేస్తే దానికైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకోండి. జీమెయిల్ హాట్ జీమెయిల్ ఏది ఉంటే ఈమెయిల్ అయితే పెట్టేసుకొని ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మనకు ఈమెయిల్ ఐడి డొమైన్ ఎవరైనా ఉంటే మీరైతే ఇచ్చేసేయచ్చు. మన ఈమెయిల్ ఐడి రీఎంటర్ చేసేసి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసేసి మా పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ పెట్టుకొని మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఈ గైడ్లైన్స్ కన్నా మనం యాక్సెప్ట్ చేసినట్టు ఇక్కడ మనకు ఎస్ అని ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ పైన అయితే క్లిక్ అయితే చేసుకోండి. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మనకి ఇలా సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్ అని మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకైతే మన ఈమెయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఈమెయిల్కి అయితే మనకైతే లాగిన్ పాస్వర్డ్ అలాగే ఈమెయిల్కి మనకు లాగిన్ పాస్వర్డ్ అలాగే ఐడి అయితే రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రొసీడ్ టు లాగిన్ పైన అయితే క్లిక్ చేసి మీరైతే వచ్చిన పాస్వర్డ్ అండ్ ఐడి ఇచ్చేసి మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ప్రొసీడ్ టు లాగిన్ క్లిక్ చేయగానే మీకు ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పోస్ట్ ఫర్ అప్లైడ్, ఇక్కడ మీ పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో ఇందాక పాస్వర్డ్ అయితే ఇచ్చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ అయితే చేయండి. అయిపోయిన తర్వాత మీకు ఇలా వెల్కమ్ అని చెప్పేసి మనకి ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ దీంట్లో మనకి కంప్లీట్గా మనకి 4 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ మన యాక్షన్ 1లో చూసుకుంటే మనమైతే మొత్తం 5 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ దాంట్లో మనకు అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. టు బి కంప్లీటెడ్ ఇక్కడ క్లిక్ చేయగానే మీరైతే కంప్లీట్ అయితే ఒక్కొక్కటి ఫిల్ చేయొచ్చు. ఫిల్ చేసిన తర్వాత మనకు సెకండ్గా మనకు అప్లోడ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో ఒక పేపర్ మీద ఫోటోగ్రాఫ్ దాని కింద సిగ్నేచర్ చేసేసి మీరు ఆ ఫోటో తీసి మీరైతే డాక్యుమెంట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. చేసిన తర్వాత మీరు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవైతే మీరు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేసిన తర్వాత నా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. పేమెంట్ అయితే వేసేసి ఉన్న వాళ్ళు అయితే పేమెంట్ చేసేయండి, పేమెంట్ లేని వాళ్ళు మీరైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ అయితే ప్రింట్ అయితే తీసుకోవాలన్నమాట. ప్రింట్ తీసుకున్న తర్వాత మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఫర్దర్గా మీరు ఇచ్చిన మెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది చెక్ చేస్తూ అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేస్తూ ఉండండి. మీకు ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఏం డీటెయిల్స్ ఉన్నా మీకైతే వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట.
ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ లింక్స్ అయితే నేను అప్లై చేసుకోవడానికి లింక్ నేను కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. అక్కడ నుంచి మీరు అయితే అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.